ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటేనే గాని, మనం ఏ విషయంలో కూడా విజయాన్ని సాధించలేము. మన వ్యక్తిగతమైనటువంటి పనుల్లోనే అటువంటి గొప్ప సన్నిధి అవసరమై ఉండాలని మనం కోరుకుంటే, పరిచర్య చేసేటువంటి వారి విషయంలోని ఎంతో సన్నిధి అవసరమైంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మోషే యెహోవాతో ఇట్లనెను, చూడు మీ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపదో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీ కలిగి ఉన్నదని చెప్తివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడ్ల కలిగి నీ ఎడ్ల నీ కటాక్షం నా ఎడ్ల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా అనెను. మోషేను గురించి ఆలోచన చేసినప్పుడు అతను జ్ఞానవంతుడు, గొప్పవాడు. ఇంకా అతడు ధైర్యవంతుడు, బలవంతుడు అని కూడా చెప్పాలి. నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలిగినటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రభువు తనతో మాట్లాడుతున్నప్పుడు అతను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, తన సొంత జ్ఞానం చేత ఈ పనంతా జరగదని అతడు తెలుసుకొని, దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క కటాక్షము తనకు తోడుగా ఉండాలని అతడు కోరుకుంటూ ఉన్నాడు. 14వ వచనం నుంచి, అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తుందనగా, మోషే నీ సన్నిధి రాని ఎడ్ల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. నా ఎడ్లను నీ ప్రజల ఎడ్లను నీ కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. కనుక దేవుని పని అంటే అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఈరోజు దైవ సన్నిధిలో నిలవబడి ఆయన లేఖనాలు ప్రకటించాలంటే ఖచ్చితంగా ప్రకటించేటువంటి వ్యక్తులకి దేవుడు తోడు ఉంటేనే గాని అటువంటి పరిచర్య జరగడం అనేది ఎంతో కష్టం. అది గ్రహించుకోగలగాలి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని తెలుసుకోగలగాలి. మోషేతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడే మోసే సంగతి తెలుసుకొని, తన శక్తి చేత, బలం చేత కాదు గాని, ఆయన తోడై ఉంటేనే ఈ కార్యం జరుగుతుందని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 77:20 వచ్చును. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించుతివి. అయితే ప్రభు అయితే వారు లోబడినటువంటి విధానాన్ని బట్టి మిగిలినటువంటి వారందరిని నడిపించడానికి దేవుడైతే మోషేకి ఎంతో కృపనిచ్చాడు. అనేక మార్లు మోషేతో ఆయన మాట్లాడాడు. మోషే కూడా అనేక మార్లు ఆయనతో మాట్లాడాడు. ఇంకా అనేక విషయాల్లోని మోషే సాత్వికుడని పేరు పొందేలా కూడా దేవుడు అతన్ని బలపరిచాడు. కనుక ఈ ఉదయాన్నే ఆయన సన్నిధిని సమీపిస్తున్నటువంటి నువ్వు గ్రహించుకోగలగాలి. ఆయన సన్నిధి ఎంత గొప్పదో, అది ఎంత బలమైనదో నువ్వు గ్రహించుకొని, ఆయన సన్నిధిని నీకు తోడుగా వచ్చేలాగా వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో వ్యక్తిగతంగా నువ్వు శ్రద్ధ తీసుకొని, పట్టుదల కలిగి, మెలకువ కలిగి, వ్యక్తిగతంగా నీవు ఎప్పుడైతే పరుగులెడుతూ ఉంటావో, అప్పుడు దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారం నుంచి నీకు పోషించి బలపరుస్తాడు. ఇంకా నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఎన్నో ఆలోచనలు దయచేసి ప్రతి విధమైన కీడు నుంచి తప్పిస్తాడు. వీటన్నిటిని నువ్వు ఎరగడానికి గాను ఈరోజు మోషే యొక్క ఈ లేఖనాలన్నింటినీ నువ్వు ధ్యానించినట్లయితే నీకు ఖచ్చితంగా అన్ని విషయాల్లో నీకు గ్రహింపు కలుగుతుంది. ప్రభా, ఈ ఉదయ కాలాన్నే ఆయన మోషే అయినటువంటి గొప్ప సేవకుని గురించి, సాత్వికుని గురించి మాట్లాడిన దేవా, నేను ఇదిగో తండ్రి నీతో సహవాసం చేయడం మాత్రమే మేము రూపాంతరం చెందుతాం దేవా. అటువంటి రూపాంతరం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఆలోచించే విధానంలో గొప్ప మార్పును కలుగజేసి, మహిమతో నింపి నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.